ఈరోజు ఏ కార్యక్రమాలు చేయాలి? అక్షయ తృతీయ మనకు వైశాఖ శుద్ధ ఏదైతే తదియ ఉందో దాన్ని అక్షయ తృతీయగా చేసుకుంటాము. ఆ అక్షయ తృతీయ అక్షయము అంటే క్షయము కానటువంటిది. మనము చేసేటటువంటిది ఏదైనా కానీ దానము, ధర్మము, పూజ, జపము, హోమము, తర్పణము ఇవన్నీ కూడా మనము చేసినవన్నీ కూడా అక్షయము కానటువంటివి. కాబట్టి అలాంటి పనులన్నీ కూడా చేయాలి. అంటే ప్రత్యేకంగా మనము ఒకరికి ఏదైనా దానం చేశాం, ఆ దాన ఫలం ఏదైతే ఉందో 1కి 100 రెట్లు లభిస్తుంది. అలాగే ఒక పూజ చేశాం, ఏ పూజ చేసినా ఆ పూజా ఫలితం అనేది 1కి 100 రెట్ల ఫలితం లభిస్తుంది. అలాగే ఏ పని మనము ఆ రోజు చేస్తామో అది మనకు తిరిగి 100 రెట్ల ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఈ యొక్క అక్షయ తృతీయ. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా వారు తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ కూడా ముందు రోజు వరకే వదిలేసి ఆ రోజు ధర్మ పాలన చేస్తాను, ధర్మ రక్షణ చేస్తాను, ధర్మంగా నేను ఇప్పటి నుంచి ఉంటాను అనే సంకల్పాన్ని చేసి ఆ రోజు నుండి వారు కొంతమంది ఎన్నో రోజులుగా దేవాలయానికి వెళ్ళని వారు ఉంటారు, ఎన్నో రోజులుగా వారు దాన ధర్మాలు చేయని వారు ఉంటారు, ఎన్నో రోజులుగా వారు పితృదేవతలను మనసులో తలుచుకొని వారు ఉంటారు, ఎన్నో రోజులుగా వారు ఏదైనా కార్యము చేస్తానని చెయ్యలేని వారు ఉంటారు. వారందరూ కూడా ఈ యొక్క అక్షయ తృతీయ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆ పనిని ప్రారంభిస్తే వారికి అన్ని శుభాలు చేకూరుతాయి. మనకు ఇదే విషయంగా ప్రత్యేకంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒరిస్సా పూరి జగన్నాథ్లో మనకు రథయాత్ర చాలా ప్రత్యేకం. మరి ఆ రథయాత్రకు కావాల్సినటువంటి రథాలను తిథి, వారము, నక్షత్రముతో సంబంధం లేకుండా ఈ యొక్క అక్షయ తృతీయ నాడే ప్రారంభిస్తారు. ఆ యొక్క రథాలను తయారు చేయడం ఈరోజే ప్రారంభించి ఆ యొక్క స్వామివారికి 42 రోజుల పాటు చందనోత్సవం అని చేస్తారు. అది మీరు ఉదాహరణగా తీసుకోండి. మరి అంతటి పెద్ద క్షేత్రమైనటువంటి పూరి జగన్నాథ్లోనే వారు కావాల్సి వస్తే వారి దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానంతో, అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అక్కడ ఉన్నటువంటి మేధావులతో మంచి ముహూర్తాన్ని తీసుకొని చేయొచ్చు. కానీ అక్షయ తృతీయ తిథివార నక్షత్రంతో సంబంధం లేకుండా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. కాబట్టి మనము కూడా ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేయాలని తలపెట్టి కావట్లేదు అంటే ఈరోజు చేస్తే ఆ కార్యక్రమం తొందరగా సఫలమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అక్షయ తృతీయను వినియోగించుకొని ప్రతి పనిని వారు చేసుకోవాలని తలుచుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నపరచుకోవాలని తెలియజేస్తారు.